హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, బ్రహ్మానందం బ్రహ్మాండమంత నవ్వుల నెలరేడని అందుకే టైటిల్ పెట్టాం. నిజంగానే ఆయన గురించి ఇంక ఏం చెప్పాలన్నా కూడా సినిమా ప్రస్థానం 87 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే దాదాపుగా ఆయన 20 సంవత్సరాల దగ్గర అయిపోతుంది, 40 సంవత్సరాల దగ్గర అయిపోతుంది కదా, 37 36 సంవత్సరాల పైన. ఇన్ని 36 సంవత్సరాల్లో ఆయన ఏ క్యారెక్టర్ చేసినా అద్భుతమే, ఏది చూసినా నవ్వే. ఏం చెప్పాలన్నా కూడా మనకి ఇప్పుడు పెట్టుకున్న ఈ నిమిషాలు కానీ గంటలు కానీ రోజులు కానీ చాలు. ఎందుకంటే ఆయన నిజంగా బ్రహ్మాండం అంత నవ్వుల్ని పంచారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి అనే కాదు, ఇండియన్ సినిమా కానీ చిరంజీవి వాళ్ళ రియాక్షన్ ప్రోగ్రాములు చూస్తున్నవారు, యూట్యూబ్లో సైతం చాలామంది చూస్తున్నవారు, వీరిని మేమ్స్కి వాడుతున్నవారు. అవన్నీ చూసి అసలు ఇంత కమీడియన్, ఇంత స్టార్ కమీడియన్ ఉన్నారా వాళ్ళకి, తెలుగు వాళ్ళకని చెప్పేసి వాళ్ళందరూ ఈర్ష్యపడేటంత నిజం చెప్పుకుంటే ఆయన మనకి గర్వాన్ని ఇచ్చారు. ఎందుకంటే గిన్నిస్ రికార్డు హోల్డర్ అయ్యారు ఆయన. 1000 సినిమాల పైన చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడియన్ క్యారెక్టర్స్ చేసి చాలా బాగా అలరించారు. నిజంగా అందులో సెంటిమెంట్ కూడా చేసినవి ఉన్నాయి. ఆయన కూడా అనుకోకుండా 1-2 సినిమాలు హీరోగా చేసినవి ఉన్నాయి. కానీ ఒక కమీడియన్గా, అంటే ఒక చక్కటి హాస్య నటుడిగా ఆరోగ్యకరమైన హాస్యాన్ని 35 సంవత్సరాల దగ్గర మనకు అందించారంటే వారు నిజంగా మెచ్చుకోవాల్సిందే. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద రకరకాల ఫొటోస్, ఇమేజెస్ వస్తుంటాయి. వాటిని చూసిన వెంటనే అందుకే నేను వీడియోలో ముందరే అవన్నీ కొన్ని మంచి ఫోటోలు పెట్టుకుని వీడియో చేసేస్తున్నాను. ఎందుకంటే ఆ ఫోటోలు చూసిన వెంటనే మనకి నవ్వు వస్తుంది. ఏ మంచి విషయం చెప్పడం నవ్వితే గబుక్కుని ఎవరో ఇబ్బంది పడతారని మనం అనుకోవచ్చు. అందుకే వారి విషయాలు, అలాగే ఫ్యామిలీకి సంబంధించి అన్నీ కూడా వీడియోస్ పెట్టాము. ఇక వారి డీటెయిల్స్లోకి వెళ్దాం మనం. ఫుల్ నేమ్ వచ్చి కన్నెగంటి బ్రహ్మానందం గారు, పూర్తి పేరు. వారు వచ్చి బోర్న్ ఫిబ్రవరి 1, అంటే ఇవాళ ఫిబ్రవరి 1, 1956 సత్తెన్నపల్లి, అక్కడ చాగంటివారి పాలెం అనే విలేజ్లో పుట్టారు. సత్తెనపల్లి మండలంలో అనమాట. తర్వాత చాగంటివారి పాలెం అనే విలేజ్లో పుట్టారు. పేరెంట్స్ వచ్చి నాగలింగాచారి అండ్ లక్ష్మీ నరసమ్మ. వాళ్ళిద్దరు, వాళ్ళ నాన్నగారు కార్పెంటరీ వర్క్ చేసేవారు. వీరు 8 మంది సంతానం. బ్రహ్మానందం గారు మధ్యలో వారు అనుకుంటాను. వైఫ్ వచ్చేమో లక్ష్మి, అలాగే చిల్డ్రన్స్ వచ్చేమో 2, గౌతమ్ గారు, సిద్ధార్థ్ గారు. గౌతమ్ గారు మనకు ఆల్రెడీ సినిమాలు చేశారు, పల్లకిలో పెళ్లి కూతురు ఇలాంటి సినిమాలు చేశారు. అయితే వారి పర్సనల్ లైఫ్లోకి వెళ్తే కనుక ఆయన అప్పట్లో చదువుకొని ఎంఏ పూర్తి చేశాక, అంటే మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసిన తర్వాత అత్తిల్లిలో తెలుగు లెక్చరర్గా వర్క్ చేశారు 1985 టైంలో కూడా. చాలా బాగా, అంటే 83 నుంచి 85 మధ్యలో అనుకుంటాను. వర్క్ చేస్తూనే డీడీలో అప్పట్లో ఒక ఆయన అవకాశం ఇప్పించారు వీరికి. తెలుసు ఆయన విష్ణు అని చెప్పేసి ఒక రైటరు ఉన్నారు, ఆ డీడీకి సంబంధించిన ఆయన. పక్కపక్కలో అనే ప్రోగ్రాంలో 85లో అవకాశం ఇప్పిస్తే టెలివిజన్లో అది చాలా పెద్ద హిట్ అయ్యింది. హిట్ అవ్వడంతో ఆ ప్రోగ్రాం చూసి జంజాల్ గారు తన పెర్ఫార్మెన్స్ చూసి బ్రహ్మానందం గారిని 1987లో అహనా పెళ్ళంట సినిమాకి రోల్కి తీసుకున్నారన్నమాట. అది నత్తిగా ఉంటుంది, చిన్న రోల్, అంటే నెత్తి మీద కొడితే కానీ ఆయనకి వెంటనే మాట్లాడదు కొన్ని మాటలు. ఆ రోల్కి స్పెషల్గా తీసుకున్నారు. అయితే 1987లోనే అంతకుముందే తాతావతారం, ఇంకో సినిమా సత్యాగ్రహం అనే సినిమాలు 1987లోనే చేశారు. అవి ముందర రిలీజ్ అవ్వాల్సింది, బట్ అహనా పెళ్ళంట రిలీజ్ అయింది. అవి 1988లో రిలీజ్ అయ్యాయన్నమాట. సో 1987లోనే ఆ సినిమా చేస్తూనే చిరంజీవి గారితో స్వయం కృషి ప్లస్ పసివాడి ప్రాణం 2 చేశారు. 2 అద్భుతమైన సినిమాలే. చిరంజీవి గారు కూడా ఆయన్ని ఎక్కడో, ఆయన షూటింగ్ అది నిలబడి చూస్తుంటే ఎవరైనా అని చెప్పేసి అడిగి తీసుకున్నారట. ఆ మనిషి ఎక్స్ప్రెషన్ అది చూసి వెరైటీగానే అంత సీరియస్గా రోల్ చేస్తున్న చిరంజీవి గారు బ్రహ్మానందంగా చూడగానే నవ్వారట ఫస్ట్ టైం. అంటే అంతలాగా ఆయన ఇంప్రెస్ చేశారు అప్పటి నుంచే. సో బ్రహ్మానందం గారు అలా ఎంటర్ అయింది నుంచి అహనా పెళ్ళంటే హ్యూజ్ హిట్. ఇప్పటికీ ఆ కామెడీ సీన్స్ కానీ అవి కానీ ఏదైనా చెప్పమంటారా అయ్యా, ఆ పే 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 అనగానే ఇలా కొడతారు ఎవరు, వెంటనే ఆయన వచ్చి కోట శ్రీనివాసరావు గారు వచ్చి పేరు అంటారన్నమాట. అంటే ఎవరైనా ఏదైనా ఉంటే లేకపోతే ఆయనే కొట్టేసుకుని చెప్పుకుంటుంటారు. అలాగా ఆ కామెడీ రోల్ చాలా దారుణం. చివరిలో కూడా తిట్టేటప్పుడు కూడా కోట శ్రీనివాసరావు గారిది వారిది చాలా పెద్ద కాంబో. అప్పటి నుంచి ఎన్ని సినిమాలు చేశారో లెక్కలేదు. తర్వాత అహనా పెళ్ళంట తర్వాత ఇవన్నీ అదే స్వయం కృషి, పసివాడి ప్రాణం చేసి ఆ సినిమాలు చేస్తున్నప్పుడే నెక్స్ట్ ఇయర్ ఈ సత్యాగ్రహం, తాతావతారం రిలీజ్ అయినాయి. ఆ తర్వాత చూసుకుంటే ఇంకా ఎన్ని సినిమాలు చేశారంటే గ్యాప్ లేదు బ్రహ్మానందం గారికి. మనం ఏ రోల్ అని చెప్తాం, ఎన్ని రోల్స్ చెప్పుకున్నా అద్భుతాలే. చిరంజీవి గారి పాత సినిమాల రోల్స్ కానీ, ఆ తర్వాత కొత్త హీరోలు వచ్చాక కూడా ఇంకా అద్భుతమైన రోల్సే. ఇంకా డీలో చారీ పాత్ర కానీ, ఆ తర్వాత ఏమో సీను వైట్ల గారి సినిమాలో మరీ దాని వెంకీ సినిమాలో గజాలాగా పాత్ర కానీ, గజదొంగ గజాల అనే పాత్ర కానీ, ఆ తర్వాత
బాబీ అని అది కృష్ణ సినిమాలో కానీ తర్వాత ఇంక అన్ని సినిమాల్లోనూ వరుసగా ఎన్టీఆర్ గారితో భట్టు పాత్ర ఏది అదుర్స్ సినిమాలో అద్భుతం, దూకుడు సినిమాలో అయితే సింగపూర్ రాజేశ్వరరావు అని చెప్పేసి ఇంకా రకరకాల పాత్రలు మాట. ఇంకా ఆయన ఇంక ఇందులో ఏ పాత్రని తెలియదు. ఆగల్లో కూడా ఒక రోల్ ఉంటుంది, ఆ రోల్ పేరు వెంటనే గుర్తురాలేదు కానీ చాలా ఫన్నీగా ఉంటుంది ఆ రోల్ కూడాను. ఇంకా సూరన్ అతని పేరు ఏదో పేరు పూర్తి పేరు ఏదో ఉంటుంది. అలాగే అక్కడ కొత్త హీరోలతో, అంతకుముందు పాత హీరోలు చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, వెంకటేష్ గారితో ఇంక చెప్పక్కర్లేదు ఆయన ఎన్ని సినిమాలు చేశారు. వెంకటేష్ గారు ప్రతి సినిమాలో బ్రహ్మానందంగా ఉన్నారు దాదాపుగా. నువ్వు నాకు నచ్చే వాళ్ళు అయితే ఇంక అల్టిమేట్ కామెడీ వాళ్ళిద్దరిది. అలాగే అంతకుముందు మంచి మంచి సినిమాలు కానీ క్యారెక్టర్కి ఎక్కడికి వెళ్ళలేదు. నాగార్జున గారితో మన్మధుడు, ఇంకా మన్మధుడు సినిమా గురించి ఇంకా అవుట్ అండ్ అవుట్ ఎంత చెప్పుకున్నా తక్కువే. అందులో ఉండేది పావు కంటే చాలా అద్భుతంగా చేస్తారు. అలాగే అల్లు అర్జున్ గారితో జులాయి సినిమాలో చిన్న క్యారెక్టర్ చాలా బాగా ఫన్ పండుతుంది. అట్ ద సేమ్ టైము రేసు గుర్రం, ఇంకా రేసు గుర్రం సినిమాకి అయితే ఇంకా చివరిలో కిల్ బిల్ పాండే అంటే ఇంకా బ్రహ్మానంద గారిని చూసి ఇంకా పూనకాలు వచ్చేస్తాయి అనమాట. కేవలం ఆ సినిమా అప్పటిదాకా ఒక నేరేషన్లో వెళ్ళిన సినిమా ఆ చివరి పావుగంట బ్రహ్మానందం గారి పెర్ఫార్మెన్స్తో కిల్ బిల్ పాండే పెర్ఫార్మెన్స్ ఎక్కడికో పీక్స్కి వెళ్ళిపోయింది. చాలా బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఎలాంటిదంటే ఇంకా ఇది ఎక్కడ స్టాప్ లేదు. ఆయనతో పాటు వచ్చిన నెక్స్ట్ కమెడియన్లు ఆలీ గారు కానీ సుధాకర్ గారు కానీ అన్నట్టు సుధాకర్ గారిది కూడా పుట్టినరోజు ఇవ్వాలే, గిరిబాబు గారిది కూడా పుట్టినరోజు ఇవ్వాలే. పసివాడి ప్రాణంలో గిరిబాబు గారు కూడా ఉంటారు. నేను చెప్పుకోవాలంటే పసివాడి ప్రాణంలో గిరిబాబు గారు ఉన్నారు. ఓ విధంగా డెబ్యూట్ అయిన మూవీస్ టైంలో ఉన్న హీరోలతో కూడా ఇవాళ పుట్టినరోజులు ఉన్నాయి. సుధాకర్ గారు ఆయనతో చాలా సినిమాలు చేశారు బ్రహ్మానందం గారితో. సో వారికి పుట్టినరోజు కూడా ఇవాళ అవ్వడం మరి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు వారికి కూడా. తర్వాత వారిది వేగే సెపరేట్ వీడియో చేసుకుందాం. ఇక నాగార్జున గారు చాలా సందర్భాల్లో చెప్తారు, నేను ఎప్పుడు అంటే తనకి ఎప్పుడైనా బాగా యారగెన్స్గా అంటే బాగా విసుగు అనిపిస్తే బాగాను చిరాకుగాను అమల గారు చెప్తారు, ఏమంటే ఆ ఫోటో ఏదో జేబులో ఉంటుంది తీసి చూసుకోండి అని చెప్పేసి. అది ఎవరి ఫోటో అనుకుంటారు అందరూ, బ్రహ్మానందం గారి ఫోటో. అంటే ఆయన అంతలాగా ఆయన చూడగానే నవ్వు తెచ్చుకుంటారంటే అంత అంటే చూస్తే నవ్వుతామని కదా, ఆయన చూస్తే అంత ఆనందం అనిపిస్తుంది. అందుకే బ్రహ్మానందం అని ఏ ముహూర్తాన్ని పేరు పెట్టారో కానీ మహానుభావుడికి నిజంగా భగవంతుడు ఆ పేర్లు అలా పెట్టి పంపిస్తాడేమో. ఆయన అలరిస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఇప్పటికీ ఆయన మేమ్స్ యూట్యూబ్లోని వాటిలోని వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంతట్టుగా వాడుకుంటారు. వెంకీ ఇంకా రవితేజ గారిది అయితే ఇంకా అల్టిమేట్ కామెడీ, ఆంజనేయులు కానీ వెంకీ కానీ ఇంక అన్నిటిలోనూ చాలా అద్భుతమైన కామెడీ. మిరపకాయ కానీ ఎక్కడికెక్కడ అద్భుతమైన కామెడీని పండించారు. వెంకీ సినిమాలో అయితే ఇంకా చాలా బాగుంటుంది వాళ్ళ కామెడీ, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ. అలాగే రవితేజ గారితోనే కాదు మహేష్ బాబు గారితో దూకుడు ఆగడు రెండు, దూకుడులో అయితే కంటిన్యూగా ట్రావెలింగ్ మాట మహేష్ బాబు గారితో. పంచి మీద పంచులు, పేమెంట్ అంటారంటే సార్ ఏమి రైవింగ్ సార్ అంటేనే వాడుకోండి అయ్యా, ఆర్టిస్ట్కి కావాల్సింది వాడుకోండి అంటే మా వాడకాలు అడదో ముందరే చూస్తారు. అసలు దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారిని కనుక చూస్తే ఇంకా అద్భుతం అనమాట. ఆయన ఒక డైలాగ్ వేస్తారు ఎంఎస్ నారాయణ గారిని, ఒరే నన్ను హీరో అంటే ఏదో అనుకోవచ్చు, నిన్నే విధంగా హీరో అనుకున్నావు, ఆ కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకున్నాను కానీ గ్రాఫిక్స్లో తీసేస్తారనుకున్నానంటారు ఆయన ఎంఎస్ నారాయణ గారు. వినడానికి చాలా ఫన్గా ఉంటుంది. క్లైమాక్స్ ఏమో నాగార్జున గారిని ఆ పెన్ చూపించి నాగార్జున గారు ఎలిమినేట్ చేయండి సార్, ఇలాంటి వాళ్ళందరూ షోలోకి వచ్చేస్తున్నారని చెప్పటం చాలా ఫన్గా ఉంటుంది. ఇంకా నిజంగా ఆ సీన్స్ కనుక చూస్తూనే ఉంటాం ఇప్పటికీ, అలాగేదో రిపీటెడ్గా కొడుతున్నాం. ఇంకా అలీ గారితో ఆయన కలిసి చేసిన కామెడీ కానీ, కోట శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కలిసి చేసిన కామెడీ కానీ చాలా. చిరంజీవి గారికి అయితే విపరీతమైన ఇష్టం. చిరంజీవి గారు ఆ స్టార్టింగ్ సినిమాతోనే దాదాపుగా ఆయనతో కనెక్ట్ అయిపోయారేమో. ఆయనకి ఏ అవార్డు వచ్చినా చిరంజీవి గారితో షేర్ చేసుకుంటారు. చిరంజీవి గారి కుటుంబంతో ఖచ్చితంగా కలుస్తారు. మనకి స్క్రీన్ మీద కూడా చూస్తుంటాం. ఎవరు రామ్ చరణ్ గారు చిరంజీవి గారు అవార్డులు ఇవ్వడం, చిరంజీవి గారు చాలా సందర్భాల్లో అవార్డులు ఇచ్చారు. బ్రహ్మానందంగా అవార్డు ఇవ్వాలంటే చిరంజీవి గారు వస్తుంటారు ప్రత్యేకంగా, అంటే అంత ఇష్టం ఆయన అంటేను. ఆయన కుటుంబ సభ్యుడి కింద భావిస్తారు. అలాగే ఆయన కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అవి చెక్కి చిరంజీవి గారికి అలా గిఫ్ట్ కింద ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆయన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆర్ట్ కింద చెక్కారు, చాలా అందంగా చెక్కారు నిజంగానే ఆయన దగ్గర. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కార్పెంటరీ కాబట్టి, అంటే ఆయనకు విలువ విద్య ఉంది కాబట్టి ఆ విద్యని ఈయనకు వచ్చిందనమాట. అంటే ఆ విద్యలో ప్రావీణ్యం అన్నది ఈయనకు వచ్చింది. ఆ విధంగా చూసుకుంటాను. బ్రహ్మానందం గారి సినిమాల గురించి చెప్పుకుంటే పాత సినిమాలు ఎన్ని ఉన్నాయో లెక్కలేదు, ఇంకా లెక్కలేనన్ని సినిమాలు చేశారు ఆయన. ఆయన జీవితంలో మనం ఇంకా వెనక నుంచి చూసుకుంటే ఫస్ట్ సినిమాలు చూసుకుందాం. మామూలుగా మనీ, అనగనగా ఒకరోజు, మనీలో అయితే కాందాదా ఇంకా అద్భుతం పెర్ఫార్మెన్స్. కాంతో గేమ్స్ ఆడుకో శాలిటీలు లెగిచిపోతాయి అంటుంటాడు. తర్వాత ఏమో అనగనగా ఒక రోజులో నెల్లూరు పెద్దారెడ్డి, ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నో అంటుంటారు. అదొక అద్భుతమైన కామెడీ. ఇక బావగారు బాగున్నారో లేదా ఫ్రిడ్జ్లో ఇరుక్కుపోతారు, అదొక రకమైన కామెడీ. ఇంక ఏదని చెప్పలేము. ఇక ప్రతి క్యారెక్టర్ను అనమాట.
ఏ ఎక్స్ప్రెషన్ అయినా అప్పుల అప్పారావులో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంక రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా చూసి ఇంత గొప్పగా జాతకం కాలు చూసి కూడా జాతకం చెప్పేస్తున్నాడు. ఇక్కడ ఉన్నాడు అంటే లెగ్ బాబు లెగ్ ఏం చెప్పగలం అంటాడు ఐరన్ లెగ్ గారిని చూపించి. అదో టైప్ ఆఫ్ కామెడీ. ఇంకా నిజంగానే ఏ క్యారెక్టర్ ఇస్తే ఆయన నిజంగా బ్రహ్మాండవంత నవ్వుల్ని పంచారు ఆయన రేసుకున్న కావచ్చు. అలాగే బాద్షాలో ఆయన పేరు చాలా బాగుంటుంది. ఇంకా దారుణం అనమాట. ఇంకా ఆ కామెడీ అయితేను పీక్స్లో ఉంటుంది ఆ కామెడీ. ఓ దగ్గర ఏకంగా తీవ్రవాదిని పట్టేసుకుంటానని ప్రచారం చేస్తే నవదీప్ గారు అని నాజర్ గారు అంటారు, తీవ్రవాదిని పట్టుకుంటానని ప్రచారం చేశాడు, మీరు పట్టించుకోకండి 21 కానీ అది ఇలా విసిరేసి వాడిని అంటే రామారావు కొట్టేస్తాడు. ఈయన తీసుకొచ్చి విసిరేసి నానా పందులే గుంపులుగా వస్తాయి, అదే సింహం సింగిల్గా వస్తుందని చెప్తాడు. ఆన్సర్కి నో మోర్ అని చెప్పేసి ఆన్సర్ నో మోర్ అని చెప్పేసి చెప్తూనే ఇంకా వీళ్ళకి వార్నింగ్ ఇవ్వటం కానీ ఫైర్ విల్ బి ఫైర్, ఐ ఆమ్ ది ఫైర్ అంటుంటే నిజంగా కొన్ని అద్భుతాలే అనమాట. ఇంక నిజంగా ఆయన ఏం చెప్పినా కూడా చూడబుద్ధి అవుతాయి. ఆ క్యారెక్టర్లు అలాగా అల్లుకుపోతాయి. ఇంకా అవార్డుల విషయానికి వస్తే చాలా గొప్ప అవార్డులు వచ్చేవారికి పద్మశ్రీ 2009లో గవర్నమెంట్ ఇచ్చింది సివిలియన్ అవార్డు, చాలా గొప్ప అవార్డు అది. తర్వాత గిన్నిస్ రికార్డు హోల్డర్ అనుకున్నాం కదా, ఆయన ఆ విధంగా 1000 సినిమాలు పైన చేయడం వల్ల గిన్నిస్ రికార్డు హోల్డర్ అయ్యారు, అది కూడా చాలా గొప్ప విషయం. అలాగే 2003 బెస్ట్ కమెడియన్ మన్మధుడికి ఇచ్చారు ఫిల్మ్ఫేర్ అవార్డు. అలాగే 2024 రంగమార్తాండ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా రంగమార్తాండని చాలా బాగా చేశారు ఆ సినిమా, అది కూడా అద్భుతమైన సినిమా, ఫిల్మ్ఫేర్ అవార్డు ఇచ్చారు. ఇక నంది అవార్డులు మనీ సినిమాకి 93లో అనుకున్నాం కదా, అన్న సినిమాకి 94లో, అనగనక ఒకరోజు మనీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ 1995. వినోదం సినిమా ఒకటి శ్రీకాంత్ గారితో చాలామంది సినిమాలు చేశారు, రాజేంద్ర ప్రసాద్ గారితో శ్రీకాంత్ గారితో ఇంకా అద్భుతాలు. ఇంకా వినోదం 96, రెడీ 2008, అలాగే రేసుగుర్రం 2014. సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఏమో దూకుడికి వచ్చింది 2012లో, బాద్షాకి 2014, రేసుగుర్రంకి 2015. ఇంకా అలా చూసుకుంటే చిత్రం బళారే విచిత్రం అని సినిమా ఉంటుంది. ఇంకా అందులో కామెడీ అయితే ఇంకొక లెవెల్లో ఉంటుంది. ఏకంగా మీరు చూస్తుంటారు దేవుడిని దండం పెట్టుకోవడం అంటే అప్పటి నుంచి అలా అలవాటు అయిపోయి కామెడీగా చేసినప్పుడు అలా చెప్తారు చాలామంది. దేవుడిని పిలుస్తుంటాడు ఆయన, ఇలా దండం పెట్టి ఇలా పిలుస్తుంటే అవతలావిడ ఏకంగానే వాళ్ళ ఆయన పిలిపించి కంప్లైంట్ ఇప్పించేస్తుంది, అదొకటి బాగుంటుంది. ఇక చాలా చూసుకుంటే తర్వాత చిత్రం వల్ల జంబలగిడి పంపలోని ఆడదాని కింద మారిపోయినట్టు యాక్ట్ చేయడం కానీ నరేష్ గారితో అది చాలా బాగా చేస్తారు. ఈ క్యారెక్టర్స్ ఏది ఇచ్చినా బ్రహ్మానందం గారు ఉన్నారంటే సినిమా ఇంపాక్ట్ అలా పెరిగిపోతుంది. బ్రూస్లీ సినిమాలో కూడా చాలా బాగుంటుంది. తుకారం అలియాస్ పకోడీ అలియాస్ పీటర్ అని చెప్పేసి సుబ్రహ్మణ్యం అని చెప్పేసి దొంగను పట్టుకోవడానికి వెళ్తుంటాడు, ఎక్కడికెక్కడ పిచ్చి వేషాలన్నీ ఎత్తుంటాడు అందులోని. ఇంక ఏం చెప్తాం క్యారెక్టర్స్ గురించి. మహానుభావుడు 1000 సినిమాలు పైన చేశాడు, ఎన్ని నవ్వులు పంచాడు, ఎంత ఆనందాన్ని ఇచ్చాడు. ఇంకా ఆయన ఎక్స్ప్రెషన్స్ మనం స్క్రీన్ మీద కూడా కొన్ని పెట్టాను అందుకే సరదాగా. ఇంకా ఆయన మేమ్స్ కింద వాడుకుంటూనే ఉంటుంటారు. అందులో బాగా వాడకం ఎక్కువ ఏంటంటే రవితేజ గారిదే ఆయన ఏదో చెప్తే రవితేజ గారు సార్ ఏంటి సార్ అదంటే ఇలా చూస్తుంటే ఇలా ఒకళ్ళు అరేయో అని మొహాలు చూసుకోవడం. విక్రమార్కుడు సినిమాలు అయితే ఇంకా వాళ్ళిద్దరిది అద్భుతం అనమాట. ఎర్రిపప్పు ఎవడో చూడు అనగానే ఇలా ఒకళ్ళ మొహాలు వాళ్ళు చూసుకోగానే నవ్వుకోవడం చాలా. ఇంకా అసలు రవితేజ గారితో అయితే ఇంకా పిచ్చి పీక్స్ లేపారు ఆయన చాలామందితో. ఇంకా అద్భుతం ఆ పండిన మహానుభావుడు నిజంగానే క్యారెక్టర్ని కదా ప్రతి విషయాన్ని కూడా చాలా మంచి ఆర్టిస్టు, ఎక్స్ప్రెషన్ చేయగలరు, కామెడీ చేయగలరు, ఎమోషన్ చేయగలరు. ఏదైనా మోహన్ బాబు గారితో అయితే ఇంకా చాలాను అల్లరిమొగుడు, అసెంబ్లీ రౌడీ, అబ్బాబ్బా ఆయనతో చాలా అల్లరిమొగుళ్ళు అయితే ఇంకా బీభత్సం చేస్తారు. ఎవరు వెంకటేశ్వర స్వామి గుడిలో కుక్క దూరిందంటే భక్తులు ఎవరు వెళ్ళలేదని చెప్తే ఆ తర్వాత పంతులు గారిని అడుగుతుంది రమ్యకృష్ణ, ఏమంటే పంతులు గారు వెంకటేశ్వర స్వామి గుడిలో కుక్క దూరిందారు కదంటే ఎవడా చెప్పిన కుక్క అంటే ఇలాంటివన్నీ ఫన్గా వినడానికి ఆయన చూస్తుంటేనే ఇంక అన్ని రకాలవన్నీ గుర్తొస్తాయి, ఎన్ని సినిమాలు గుర్తొస్తాయి. ఎందుకంటే 30 సంవత్సరాల జర్నీలో సంవత్సరానికి 10 చేశారో 15 చేశారో కూడా లెక్కలేదు, ప్రతి సినిమాలోనే కనిపించేవారు ఆయన. దాదాపుగా ఒక 100 సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అందులో 80 సినిమాల్లో బ్రహ్మానందంగా ఉండేవారు అనమాట. అంటే సో ఆ విధంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి గర్వకారణం అయ్యారు ఆయన మహానుభావుడు. నిజంగాను అన్ని విషయాల్లోనూ కూడా ఒక కమీడియన్కి ఒక గిన్నిస్ రికార్డ్ రావడం అంటే మన అందరూ అదృష్టం. అలాంటి మహానుభావులు ఎంతోమంది మనకు ఉన్నారు. వాళ్ళందరూ పుట్టినరోజులు కూడా వాళ్ళందరూ ఆనందంగా ఉండాలని, బ్రహ్మానందంగా ఆరోగ్యాలతో ఉండి మరింతమంది కమీడియన్లు వారి నుంచి ఇన్స్పిరేషన్లు పొందాలని, మరింతమంది ఆర్టిస్టులు వారి యొక్క స్ఫూర్తిని తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే బ్రహ్మానందం గారికి వచ్చిన అవార్డులు కూడా తక్కువే మనం చెప్పుకున్నది. నిజం చెప్పుకుంటే చిన్న అవార్డులు అయితే ఒక 100-200 పైన ఉంటాయేమో. ఎందుకంటే ప్రతి దాంట్లో
అబ్బాయి గారి సినిమాలో కామెడీ కానీ, అప్పట్లో వెంకటేష్ గారితో వారసుడు సినిమాలో కామెడీ చాలా బాగుంటుంది. నాగార్జున గారితో ఆయన పోయినట్టుగా నమ్మించేసి నగ్మతోను ఆయన ఏదో యాత్ర చేసేసి ఫోటో పెట్టేస్తారు. అప్పుడు వచ్చి బ్రహ్మానంద గారు చూసుకుంటారు అన్నమాట. వెళ్ళిపోతుంటారు. అందులో బాబు మోహన్ గారితో కామెడీ బాగుంటుంది. సుధాకర్ గారితోనూ, బాబు మోహన్ గారితోనూ, కోట శ్రీనివాసరావు గారితోనూ అందరితోనూ చేశారు. ఆయన కమెడియన్లు, స్పెషల్ కమెడియన్లు అందరితో కలిపి చేయడం. ఏవిఎస్ గారితోనూ, ఎంఎస్ నారాయణ గారితోనూ. సో అలాగే చూస్తున్నాం కదా, సూపర్ మ్యాన్ కింద కూడా పెట్టారు ఆయన ఏకంగా. అంటే ఎలాగంటే బ్రహ్మానందం గారిని ఎలా ఊహించుకుంటే అలా పెట్టేస్తారన్నమాట ఆ మేమ్స్లోను వాటిలోనూ. ఆయన అన్నారు చాలాసార్లు, ఆ మేమ్స్కి ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తున్నారు నన్ను, పడితే అలా వాడుకుంటూ ఉంటారని చెప్పేసి చాలా సందర్భాలు అలాగే మంచి మంచి పాత్రలు రేపు సీనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు ఆయన ఏకంగా. మేజర్ చంద్రకాంత్, నాగేశ్వరరావు గారితో చాలా 4-5 సినిమాలు చేశారు. డాడీ అని ఇంకా కొత్త సినిమాలు చాలా ఉన్నాయి నాగేశ్వరరావు గారితో అయితే, మంచి మంచి సినిమాలు. అలాగే కృష్ణ గారితోనూ, శోభన్ బాబు గారితోనూ, కృష్ణరాజు గారితో అందరితోనూ సినిమాలు చేస్తూ వచ్చారు. అసలు సీనియర్ జూనియర్ అని లేదు. నటన రంగంలో మన తెలుగులో ఎంతమంది నిష్ణాతులు ఉన్నారో, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరితోనూ అద్భుతంగా చేస్తూ వచ్చారు. కెరీర్ని పరిపూర్ణంగా మలుచుకున్నారు. అలాగే ఫ్యామిలీ కెరీర్ని కూడా పరిపూర్ణంగా మలుచుకున్నారు. మన మధ్యన పిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు కూడా చేసినట్టున్నారు. అలాగే చిన్న అబ్బాయి ఇప్పుడు ఏదో సినిమా చేస్తున్నట్టున్నాడు, పెద్ద అబ్బాయి కూడా 2-3 సినిమాలు చేశారు ఆయన. ఇంకా సినిమా రంగమై ప్రయత్నిస్తున్నారు వాళ్ళు కూడా సక్సెస్ కావాలని, బ్రహ్మానందం గారికి జీవితంలో మరింత ఆనందమైన జీవితం ఉండాలని, వారి సినిమాలు చూసి మనం మరింతగా అంటే వారు ఇంకా నటించే ఓపిక కూడా రావాలని కోరుకోవాలి. బట్ ఆయన ఎక్కువగా తీసుకోవట్లేదు చాయిస్ని, లిమిటెడ్గా చేస్తున్నారు. మొన్న ఏదో సినిమాలు చేసేస్తున్నారు. సో మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుతూ ఆయురారోగ్యంతో ఉండాలని ప్లీజ్.